హైడ్రా నేను అడిగేది ఒకటి కొమ్మినేని గారు, మీరు నాకు నిజాయితీగా చెప్పండి. హైడ్రా ప్రతాపం అంతా పేదల మీదేనా, పెద్దవాళ్ళ మీదకి పోరా? హైడ్రా అంటే అనుముల తిరుపతి రెడ్డి గారి ఇల్లు సేఫ్, పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ సేఫ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్యాలెస్ సేఫ్. కానీ పేదలు మాత్రం వాళ్ళ గూళ్ళ మీద మాత్రం, వాళ్ళ కడుపుల మీద మాత్రం కొడతారు. ఇదేం హైడ్రా అండి? ఎవరి కోసం హైడ్రా? భయభ్రాంతులకు గురి చేసి, బ్లాక్మెయిల్ చేసి, బిల్డర్ల దగ్గర డబ్బులు దొబ్బడానిక? నేను అడిగేది. ఇంత నికృష్టమైన పని నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతోంది హైదరాబాద్లో అని. ఇప్పుడు కాదు, ఏప్రిల్ 2024లో చెప్పారు. ఆయన మర్చిపోయారు, వార్షికోత్సవం కూడా అయిపోయింది అనుకోండి. సరే, ఆర్ఆర్ ట్యాక్స్ అనే ఆరోపణ, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అనే ఆరోపణ స్వయంగా ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చింది అంటే ఢిల్లీ దాకా పాకింది వీళ్ళ కీర్తి. ఒక్కొక్క బిల్డర్ దగ్గర తాట తీసి స్క్వేర్ ఫీట్కి 200, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డిస్కౌంట్ 100 రూపాయలు, ఈ టైప్లో వసూలు చేస్తారు. ఇది వాస్తవం. ఓకే, ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, అనుముల రేవంత్ రెడ్డి. ఆయన దుందుడుకు చర్యలు, ఆయన తెలివి తక్కువ అనాలోచిత నిర్ణయం.